కొడాలి నాని చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చాడు. మనోడు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దేవుడు, జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత చెల్లెలకి ఆస్తులు ఇవ్వడంతో పాటు డివిడెంట్లు కూడా ఇచ్చినా అయినా కూడా రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే అలా షర్మిల ఆడుతుంది. 2029లో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, అయిన తర్వాత మేమంటే ఏంటో చూపిస్తాం, మా తడాకా ఏంటో చూపిస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మన గుట్కాగాడు. సరే, ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానంటే, అయ్యా కొడాలి నాని, చాలా రోజుల తర్వాత నుంచి వచ్చావు, ఏదో గుండెకి ఏదో స్టంట్ వేయాలన్నావు, అదన్నావు ఇదన్నావు, మొత్తం అన్నీ తప్పించుకొని చాలా చక్కగా ఈరోజు వచ్చావు. నీకు మంచి ఆరోగ్యాన్ని అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మాకు ఈ ఒక సీన్ మిస్ అయిపోయింది. ఏం సీన్ అది? మన గుడివాడలో మన గుట్కాని కడ్రాయర్ మీద నడిపించాలనేటువంటి సీన్ మేము మిస్ అయ్యామని చెప్పి చాలా రోజులు వెయిట్ చేస్తున్నాం. బహుశా 2026లోనైనా ఆ కోరిక నెరవేరుద్దేమో, కొంచెం టైం పట్టి ఉండొచ్చు. అయితే మనోడు గుట్కాగాడు ఏం మాట్లాడుతున్నాడు, మన దంసప్ ఏలుముద్రగాడు అన్నీ ఇచ్చేసాడంట షర్మిలకి. అన్నీ ఇచ్చేస్తే షర్మిల రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుంది, చంద్రబాబు నాయుడు చెప్తే అంటున్నాడు. సరే, నేనేమంటున్నానంటే, ఈ పంపకాలప్పుడు నువ్వు ఉన్నావరా? నీ కనీసం తాడేపల్లి ప్యాలెస్లోకి ఎంట్రీయే లేదు, నువ్వేదో ఊరక బయట మీడియా ముందుకు వచ్చి వాగటం తప్పనిచ్చి. నేను అన్ని దగ్గరుండి చూసినట్టు మనోడు మామూలు బిల్డప్ ఇవ్వట్లా. ఒకసారి మన గుట్కా ఏం మాట్లాడుతున్నాడు చూసి ఆ వీడియోకి మనం కౌంటర్ ఇద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి చెల్లెల్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి చనిపోయిన తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చేటువంటి అన్నదమ్ములు ఉంటారు. తన సొంత ఆస్తిలో కూడా వాటా ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక్క మాట కూడా చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనం చూసాము, ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారని చెప్పి ఆయన చెప్తాడు. తిరుపతి లడ్డు విషయంలో దేవుడు కూటమి ప్రభుత్వానికి గాని ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు గాని ఎటువంటి ముట్టికాయలు వేసాడో, ఏ రకంగా అభాసు పాలయ్యారో మనం చూసాము. తప్పకుండా ఆ దేవుడి దయతో ప్రజల దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. ఈ దొంగ వాగ్దానాలు ఇచ్చినటువంటి ఈ కూటమిని ప్రజలు కూటం దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, చూసారు కదా, ఇక్కడ ముఖ్య ఇంటెన్షన్ ఏంటయ్యా అంటే, వైసీపీ యొక్క ముఖ్య ఇంటెన్షన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు, షర్మిలా రెడ్డి చెడ్డది, ఎందుకు ఆస్తుల కోసం అన్న మీద ఫైట్ చేస్తుంది షర్మిలారెడ్డి. ఇది వాళ్ళు చెప్పాలనుకునేటువంటి ఇంటెన్షన్. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటయ్యా అనంటే, అత్యంత ముఖ్యమైన విషయం ఏంటయ్యా అదనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ షర్మిలారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆట ఆడుతుంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. అయితే నేనేమంటున్నానంటే, షర్మిల ఏమని చిన్నపిల్ల కాదు, అన్న వదిలిన బాణం అని చెప్పి పాదయాత్రలు చేసింది, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి గారు కష్టంలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు ఆమె పాదయాత్రలు చేసింది. కాబట్టి ఇక్కడ షర్మిల ఏమి ఎవరో చెప్తే ఆడేంత పిచ్చి అమాయకమైనటువంటి మహిళ ఏం కాదు ఆమె. ఆమెకి రాజకీయంగా అన్నీ తెలుసు. అయితే ఇప్పుడు నేను చాలా ముఖ్యమైన విషయం ఏంటి, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి షర్మిల కలిసింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఆడమన్నట్టు ఆడుతున్నాడు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే, నందమూరి లక్ష్మీ పార్వతి, అరే గుట్కా, నీ మేనత్త, నీకేమన్నా మేనత్త, మీకేం సంబంధం ఉందని ఆ నందమూరి లక్ష్మీ పార్వతిని లపాకిని తీసుకొచ్చుకొని మీ పార్టీలో పెట్టుకొని ఏదో రాష్ట్ర అధికార ప్రతినిధి ఏదో పోస్ట్ ఇచ్చారు, గతంలో తెలుగు భాషా అకాడమీకి చైర్మన్ చేశారు. ఏం సంబంధం ఉందని మీరు తీసుకొచ్చారయ్యా? హార్మోని పెట్టే మీడియా ముందు వాయిస్తుందని చెప్పి తీసుకొచ్చారా? ఇలా మీరు పబ్లిక్గా మీ పార్టీలోకి తీసుకొని మీకు అవసరమైనప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెస్ మీట్ పెట్టడం కోసం లక్ష్మీ పార్వతిని మీడియా ముందుకు తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తుంది మీరు కాదా? ఇప్పుడు నేనేమంటున్నానంటే, లక్ష్మీ పార్వతి మీ చుట్టమా? నీకేమన్నా మేనత్త? నీకేం సంబంధం ఉందని లక్ష్మీ పార్వతిని నువ్వు
పెంచి పోషిస్తున్నారు మీ పార్టీలో, దానికి నువ్వు సమాధానం చెప్పాలి. మీరు రంకు నేర్చినమ్మ బొంకు నేరవదు అన్నట్టు మీ రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారి బూచిగా చూపించడం కోసం ఆ పోరంబోగ్దాన్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసి మీడియా ముందు మాట్లాడిస్తున్నారు. అది అరిగిపోయినటువంటి హార్మోని పెట్టేలాగా, గ్రామ బోనులాగా నా మొగుడు ఎన్టీఆర్, నా ఎన్టీఆర్కి అన్యాయం చేశారని చెప్పి సొల్లు మాట్లాడుతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లక్ష్మీ పార్వతిని ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు అనేది మీరు సమాధానం చెప్పాలి. తర్వాత జగన్ వెనకాల దేవుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా దేవుడు చంద్రబాబుకి కాకుండా జగన్కి ఫేవర్గా చేస్తారని చెప్తున్నాడు. తిరుమల తిరుపతి నెయ్యిలో సిబిఐ ఉన్న క్లీన్ చిట్ ఇచ్చిందా? మీరు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ముటిక్కాయలు వేసి మీరు వేస్తున్నటువంటి ఫైల్ని కొట్టివేసింది. సిగ్గుండాలి నువ్వు మాట్లాడటానికి. నువ్వు రాజకీయాల సన్యాసం తీసుకుందామని చెప్పి అటు నుంచి అటు పారిపోదాం అనుకున్నావు. కానీ నువ్వు 7th క్లాస్ కూడా చదువుకోక నీకు పాస్పోర్ట్ లేక దద్దమ్మ నిన్ను ఈ దేశం నుంచి పారిపోవటానికి కుదరక అదే గుండెకు ఒకటి వేసుకొని ఒక 5-6 నెలలు తిరుగుతూ వచ్చావు. ఇవాళ వచ్చేసి షర్మిల నీ అంతు చూస్తా, చంద్రబాబు నాయుడు నీ అంతు చూస్తా, నీకేం సంబంధం ఉందని షర్మిల చంద్రబాబు నాయుడు ఆడమన్నట్టు అలా ఆడుతుందని చెప్తున్నట్టు కొంచెమైనా సిగ్గుండాలి నీకు. నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలాంటి లోఫర్ రాజకీయాలు చేయడానికి కొంచెమన్నా సిగ్గుందో లేదో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది. అంటే 2029లో జగన్ సీఎం అవుతాడు. ఎందుకు అవడం? ఇలాంటి కళ్ళకంటూ ఉండండి. ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు. ఇక నువ్వు సీఎం అవుతారనేటువంటి ధైర్యం పెరిగి బయటకు వచ్చావు ఆ బెల్ట్ తీసేసి. ఖచ్చితంగా తొందరలోనే మన గుడివాడ సర్కిల్స్లో మనల్ని ఊరేగించి తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావు. ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలకి, నువ్వు వాగిన వాగుడికి ప్రతి దానికి సమాధానం చెప్పాలి. ఇవాళ ఈ గొట్టంగాడి బయటకు వచ్చి మా భారతమ్మ జోలికి వచ్చినా, మా భారతమ్మ ఫ్లెక్సీ పెట్టినా, మా భారతమ్మ ఫోటోలు పెట్టి వెనకాల మాట్లాడినా ఊరుకొని అంటున్నాడు. ఒరే గొట్టంగా, నీకు బీఫామ్ ఇచ్చి నిన్ను శాసనసభకు నడిపించింది తెలుగుదేశం పార్టీరా. అలాంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారి గురించి మాట్లాడావు, ఆయన కొడుకు గురించి మాట్లాడావు. నీకు సిగ్గు, మానవ అభిమానం ఉంటే నీకు బీఫామ్ ఇచ్చి లారీలు దురుసుకునే క్లీనర్ గారిని తీసుకెళ్ళి చట్టసభలో తీసుకెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు వ్యవస్థాపక అధ్యక్షుడు గారి కుమార్తె గురించి నువ్వు తొలనాడావు. నువ్వు రాజకీయాల గురించి నువ్వు బ్లాక్మెయిల్ చెప్తే భయపడతారా? నీకు గతంలో కూడా చెప్పా, నువ్వు బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు. అందుకే నీకు ఒక చిన్న కొటేషన్ చెప్తున్నా. గతంలో నువ్వు ఒకసారి చెప్పావు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నల్లులు నలిపినట్టు నలుపుతానని. నేనేం చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నల్లులు కాదురా, ఇనప గుళ్ళు. అర్థమైందా? నేను ఇంకేం చెప్తున్నానంటే, గుడివాడ గాండు, గుట్కా పాండు, ఇంకెక్కువ మాట్లాడావంటే తంతామరా గాండు అనేది గుర్తుపెట్టుకుంటే నీకు మంచిగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాలు మాట్లాడు. నువ్వు బెదిరిస్తే నీకు 151 సీట్లు ఉన్నప్పుడే మేము భయపడాలి. ఆఫ్టర్ ఆల్ ఇవాళ 11 సీట్లు ప్రతిపక్ష హోదా కూడా లేదు. నెక్స్ట్ ఆ 11 ఉంటాయో ఉండవో కూడా గ్యారంటీ లేదు. నువ్వు కూడా మీడియా ముందుకు వచ్చి చాలా రోజుల తర్వాత రోగం ఉందని చెప్పి రెస్ట్ తీసుకొని వచ్చి ఇలా వాగుతున్నావు. సిగ్గుండాలి.